భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఎన్నో వివాదాలు, రాజకీయ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల సరిహద్దుల్లో కేవలం రాజకీయ నాయకుల మాటలు, సైనిక పోరాటాలే కాకుండా అక్కడి స్థానిక ప్రజల ఆవేదనను ప్రతిబింబించే కళారూపాలు, నిరసన పాటలు కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చానీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో స్వేచ్ఛ కోరుతూ స్థానిక యువత, కళాకారులు పాడుతున్న పాటలు, వెల్లువెత్తుతున్న నిరసన గళాలు అక్కడి ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ పాలనపై విసిగిపోయిన పీఓకే ప్రజలు దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న వివక్షను, అణచివేతను పాటల రూపంలో బయటపెడుతున్నారు. ఈ ప్రతిఘటన గీతాలు కేవలం వినోదం కోసం కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వ దృశ్యాలకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమాని ఈ నిరసన పాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ స్వేచ్ఛ ఉద్యమం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి? పాటల ద్వారా నిరసన తెలిపే సంస్కృతి అక్కడ ఎలా బలపడింది అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ అంశం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ప్రధాన వివాదంగా ఉంది. ఇందులో కొంత భాగాన్ని పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకొని దానిని ఆజాదీ కాశ్మీర్ అని పిలుచుకుంటోంది. కానీ వాస్తవానికి అక్కడ స్వేచ్ఛ అనేది కాగితాలకే పరిమితమైంది. పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం మరియు అక్కడ సైనిక బలగాల ప్రత్యక్ష నియంత్రణలో ఈ ప్రాంతం మగ్గిపోతోంది. స్థానిక ప్రజలకు ఎటువంటి ప్రాథమిక హక్కులు లేకపోవడం, భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడం, రాజకీయంగా అనగదొక్కడం లాంటి చర్యలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ స్థానికులకు మాత్రం పేదరికమే మిగులుతుంది. నీటి విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే లాభాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పీఓకే ప్రజలను మాత్రం కనీస సౌకర్యాలకు నోచుకోకుండా చేస్తోంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, నిరుద్యోగం మరియు ధరల పెరుగుదల అక్కడి ప్రజలను రోడ్డెక్కేలా చేశాయి. ప్రభుత్వాల తుపాకీ గుళ్లకు, లాఠీ చార్జీలకు భయపడకుండా పీఓకే ప్రజలు ఇప్పుడు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సంగీతం మరియు ప్రతిఘటనా పాటలు. చరిత్రను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విప్లవాలు పాటల ద్వారానే బలపడ్డాయి. అణచివేతను ఎదిరించడానికి కళాకారులు తమ గొంతును ఆయుధంగా మలుచుకున్నారు. పీఓకే లేని స్థానిక యువ గాయకులు, కవులు పాకిస్తాన్ పాలకుల మోసాలను ఎండగడుతూ పవర్ఫుల్ రాక్స్ మరియు ఫోక్ మ్యూజిక్ ఆధారంగా పాటలను రూపొందిస్తున్నారు. మా భూమి మాది, మా సంపద మాది, మమ్మల్ని పాలించడానికి మీరెవరు అనే నినాదాలతో కూడిన ఈ పాటలు ప్రతి ఇంటిలోనూ మారుమోగుతున్నాయి. ఈ పాటల్లో ప్రధానంగా స్వేచ్ఛ, ఆత్మగౌరవం మరియు దశాబ్దాల మోసంపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ నిఘా వర్గాలు పోలీసులు ఎంతగా అణచివేయాలని చూసినా ఈ నిరసన పాటల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఒక పాటను నిషేధిస్తే యువత మరో 10 పాటలతో సోషల్ మీడియాలో ముందుకొస్తున్నారు. ఇది పాలకులకు తీవ్ర తలనొప్పిగా మారింది. పీఓకే నుండి వెలువడుతున్న ఈ ప్రతిఘటన గీతాలు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రపంచం ముందుంచుతున్నాయి. పాకిస్తాన్ చెరసాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాతావరణంలో బతకాలనే బలమైన కోరిక ఈ పాటల్లో కనిపిస్తోంది. తమ భవిష్యత్తును తమరే నిర్ణయించుకునే హక్కు తమకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తమ ప్రాంతంలోని నదుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మాకే కరెంటు కోతలు విధిస్తారా? మా సహజ వనరులను దోచుకుంటూ మమ్మల్ని పేదవాళ్ళగా మారుస్తారా అనే ప్రశ్నలను ఈ పాటలు సూటిగా సంధిస్తున్నాయి. సాధారణ ప్రజలపై సైన్యం చేస్తున్న అణచివేతను, అక్రమ అరెస్టులను ఈ పాటలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్య ముఖం వెనుక ఉన్న పాక్ సైనిక దేవులాటను బట్టబయలు చేస్తున్నాయి. ఒకప్పుడు పీఓకేలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఎక్కువగా తెలిసేది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి మీడియాను, వార్తలను పూర్తిగా కంట్రోల్ చేసేది. కానీ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా రాకతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. పీఓకే యువత తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన నిరసన పాటలు, వీడియోలను ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చేరవేస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, గ్లోబల్ మీడియా కూడా పీఓకేలో దుస్థితిపై దృష్టి సారించాల్సి వస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నిసార్లు ఇంటర్నెట్ బందులు చేసిన డిజిటల్ రూపంలో ఈ స్వేచ్ఛ గీతాలు సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ ప్రవాసులకు, ఇతర దేశాల ప్రజలకు చేరుతున్నాయి. భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా పీఓకే అనేది తమ అంతర్భాగమేనని గట్టిగా వాదిస్తూ వస్తోంది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న ఆ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలను భారత్ ఎప్పుడూ ఖండిస్తూనే ఉంది. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనను భారత్ అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి చాటుతోంది. అక్కడ నిరసన గళాలు ఎత్తుతున్న ప్రజలకు భారత్ పట్ల సానుకూల దృక్పథం పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ హంగు ఆర్భాటపు హామీలను నమ్మి మోసపోయామని గ్రహించిన స్థానికులు ఇప్పుడు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో ఈ పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల సంస్కృతి, వారి భాషలో వస్తున్న ఈ పాటలు అక్కడి ప్రజా ఉద్యమానికి ఊపునిస్తున్నాయి. చరిత్రలో ఏ ట్యాంకులు, ఏ ఫిరంగులు కూడా ప్రజల స్వేచ్ఛాకాంక్షను శాశ్వతంగా అణచివేయలేకపోయాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు వినిపిస్తున్న నిరసన పాటలు ఇందుకు నిలువెత్తు నిదర్శనం. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న ప్రజల్లో చైతన్యం వచ్చింది. తమ హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం వారు పాడుతున్న ప్రతి పాట
పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ స్వేచ్ఛా ఉద్యమం కేవలం కొన్ని పాటలతో ఆగిపోయేది కాదు. ఇది రాబోయే రోజుల్లో మరింత బలపడి పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ పీఓకే ప్రజల గొంతుకగా మారిన ఈ నిరసన పాటలు భవిష్యత్తులో అక్కడ జరగబోయే పెద్ద మార్పులకు నాంది పలకడం ఖాయం. అణచివేత ఎంత ఎక్కువగా ఉంటే ప్రతిఘటన అంత గట్టిగా ఉంటుందనే సత్యానికి ఈ ఘటనే నిదర్శనం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ ఈ రోజు ముందుకెళ్తుంది అంటే కారణమే చూస్తున్న ప్రేక్షకులు, మీరు చేస్తున్న సపోర్ట్ మాత్రమే. సో ఈ మంత్ కూడా మేము మా అవసరాలన్నింటినీ గట్టెక్కించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ యాజ్ యూజువల్గా అంతే అవసరం. సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.